ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఘోర పరాజయం పొందిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్న ఆళ్లగడ్డలో పర్యటిస్తూ మాట్లాడిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం రాయలసీమ ద్రోహి ప్రభుత్వం అంటున్నాడు ఆయన. ఎవరు ద్రోహులు, ఎవరు రాయలసీమ కోసం పనిచేసినారనేది మాట్లాడుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. అట్లాగే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎవరి కాలంలో రాయలసీమకు న్యాయం జరిగింది, ఎవరి కాలంలో రాయలసీమను అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని, రాయలసీమను బాగుపరచాలని ఎవరి కాలంలో ప్రయత్నం జరిగింది అనే విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఏమన్నారంటే, మేము అధికారంలో ఉండుంటే రాయలసీమను ఇప్పటికే చాలా అద్భుతంగా మార్చి ఉండేవాళ్ళం. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి. రాయలసీమలో పరిశ్రమలు రావాలంటే మళ్ళీ మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలి. ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. నిజానికి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజంగా ఆయన రాయలసీమ కోసం ఏమైనా చేసి ఉంటే, ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఎన్టీ రామారావు గారు జపం చేస్తూ తెలుగు గంగ తెచ్చినాడు ఎన్టీ రామారావు, రాయలసీమకు నీళ్ళు వచ్చినాయని మాట్లాడతాడు. నిజానికి ఏం జరిగింది అనే విషయం నిజంగానే మాట్లాడుకోవాలంటారు. ఎందుకంటే ఆయన నిజంగానే ఆ 14 ఏళ్ల కాలంలో రాయలసీమకు అంత గొప్పగా ఏమైనా చేసి ఉంటే, రాయలసీమ మొత్తంలో ఉన్న 50 పైచిలుకు స్థానాల్లో శాసనసభలో 3 అంటే 3 మాత్రమే ఎందుకు గెలిచాడు ఆయన? తను పోటీ చేసిన కుప్పంలో, తన బావమర్ది పోటీ చేసిన హిందూపురంలో, ఇంకొక సీటు ఉరవకొండ. రాయలసీమ మొత్తంలో 2019లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చింది ఈ 3 స్థానాలు. నిజంగా రాయలసీమను అభివృద్ధి చేసి ఉంటే ఆయన ఎందుకు ఇంత ఘోర పరాజయం రాయలసీమ ఆయనకి ఇచ్చింది అనేది ఆయన ఆలోచించుకోవాలి. సరే, ఆయనకు అది అలవాటే. ఇప్పుడు ఏమిటంటే ఎంతసేపు స్వోత్కర్ష, నేను చేసినాను, నేను చేస్తాను, నేనే చేయగలను, ఇంకెవరేం చేయలేరు అని. నిజానికి ఆయన ఏం చేయలేరు, రాయలసీమకి ఏం చేయలేదు అనే విషయం ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది. రాయలసీమ గురించి మాట్లాడుకుంటే మనం కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలి. ఒకటి, కరువు సీమ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 2007-2008 అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. ఇది రాజశేఖర రెడ్డి చేసింది, చంద్రబాబు చేసింది కాదు. ఇది జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కోడెల శివప్రసాద్ ఇట్లాంటి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేసి రాయలసీమకు వైఎస్ జలాన్ని తీసుకుపోతున్నాడు, దోపిడీ చేస్తున్నాడని చెప్పి ఆందోళన చేసినారు. అది చంద్రబాబు నాయుడు ఈ పార్టీలోంచి ఆయన డైరెక్షన్లో జరిగినది ఇది. అట్లాగే కర్నూలుకు కొంచెమైనా న్యాయం చేయండి అని బాబుని అడిగితే ఏమన్నాడో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కె కృష్ణమూర్తి చెప్పినాడు. ఆయన ఏమన్నాడు, టీడీపీని కర్నూలు జిల్లాలో 3 చోట్ల మాత్రమే గెలిపించారు, నేను ఎందుకు చేయాలి కర్నూలుకు న్యాయం అని ఆయన అన్నట్టు కె కృష్ణమూర్తి టీవీలో చెప్పినాడు. ఒకసారి కాదు, పలుమార్లు చెప్పినాడు ఆయన. మద్రాసులో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో 10,000 ఉద్యోగాలు కల్పించే హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చి ప్రకటించారు. శివనాడార్పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అది అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేసిన విషయం ఎట్లా మర్చిపోతాం.
అట్లాగే కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లోకెల్లా పెద్దది ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాల్సి ఉంటే విజయవాడ గుంటూరు మధ్యలోకి ఎందుకు తరలించుకుపోయినాడు? రాయలసీమ మీద ప్రేమ ఉంటే అనంతపురం రాయలసీమ జిల్లాది కదా. అట్లాగే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం, అది 1937 నవంబర్లో జరిగిన ఒప్పందం. అది రాజధాని హైకోర్టులో, ఈ రెండిట్లో రాజధాని లేదా హైకోర్టు రెండిట్లో ఏదో ఒకటి రాయలసీమకి ఇవ్వాలి. అందులో ఏది కావాలో కోరుకునే స్వేచ్ఛ కూడా రాయలసీమ ప్రజలకు ఉంటుంది. కానీ అన్నీ అమరావతిలోనే పెట్టాలి, తన వాళ్ళే బాగుపడాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేసినాడు, ఇంకెవరైనా చేసినారు. ఇది రాయలసీమకు లాభం చేసేదేనా? ఎందుకు రాయలసీమలో రాజధాని కాకపోతే కనీసం హైకోర్టు అన్న పెట్టే ఆలోచన ఎందుకు రాలేదు? ఆయన అమరావతిలోనే ఎందుకు నిర్మించుకున్నాడు రాజధాని? ఇట్లా చెప్తూ పోతే అనేకం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, లేదా ఇతర మాధ్యమాలు కూడా అప్పుడు రాసినాయి, మాట్లాడినాయి, శివరామకృష్ణన్ కమిటీ కేంద్రం ఏర్పాటు చేసింది. శివరామకృష్ణన్ కమిటీ దోనకొండ రాజధానికి సరైన ప్రాంతం అని చెప్పింది. ఎందుకు జరగలేదు అది? ఎందుకు అమరావతికి వచ్చింది? ఎందుకోసం అని చెప్పి చంద్రబాబు దోనకొండను యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు అమరావతికి తీసుకొచ్చినాడు? దోనకొండ అయితే వెనుకబడిన ప్రాంతం, బాగుపడే అవకాశం ఉండేది. అమరావతిలాగా ఎక్కువ భూములు రైతుల నుంచి సేకరించి వ్యవసాయాన్ని పాడు చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కదా. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. కాపు గర్జన జరిగింది తునిలో. రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించారని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు అక్కడ ఇంకా సంఘటన జరుగుతూ ఉండగానే, అంటే ఏ విచారణ లేకుండా, ఏ దర్యాప్తు లేకుండానే రాయలసీమ రౌడీలు వచ్చి ఈ పని చేసి పోయినారని చెప్పినాడు. తర్వాత ఏం జరిగింది? అరెస్ట్ చేసింది ఎవరిని? కోస్తా జిల్లాలకు చెందిన కాపులను అరెస్ట్ చేయించినాడు ఆ ఇష్యూలో. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీరు తోడుకునే విధంగా, అట్లాగే వరద ఉండే 15 రోజుల్లో సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని సీమకు ఎత్తిపోసేందుకు వీలుగా జగన్ ఒక పథకం ఆలోచిస్తే, ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన సామాజిక వర్గపు ఎమ్మెల్యేల చేత ఈ పథకం వద్దు అని నిరసనలు చేయించింది ఎవరు? ప్రదర్శనలు చేయించింది ఎవరు? చంద్రబాబు కదా. ఇది రాయలసీమకు మేలు చేసే పనేనా? అట్లాగే ఆయన ఆదేశాల మేరకే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సినిమాలు తీస్తే ఏ సామాజిక వర్గాన్ని రౌడీలుగా చూపిస్తారు? ఏ సామాజిక వర్గాన్ని వాళ్ళని రాజులుగా చూపిస్తాడు? ఇట్లా మాట్లాడుతూ పోతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహమే ఎక్కువ కనిపిస్తుంది. ఆయన రాయలసీమ వాడై ఉండి రాయలసీమకు ఆయన చేసింది ఏమిటో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే, ఆయన లాభం చేసినాడా రాయలసీమకు, నష్టం చేసినాడా అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే తను పుట్టిన చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేయలేదని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినాడు. చిత్తూరు జిల్లాకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని చంద్రబాబు నాయుడు పక్కదారి పట్టించి అధోగతి పాలు చేశాడని కూడా అప్పుడు నా ముఖ్యమంత్రి చెప్పినాడు కదా. 7,400 కోట్లతో కండలేరు జలాశయం నుంచి శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లికి నీరందించే బృహత్తర పథకాన్ని చంద్రబాబు ఎందుకు రద్దు చేశాడు? అవి రాయలసీమలో లేవా? అది రాయలసీమ అభివృద్ధికి తోడ్పడేది కదా, రాయలసీమ ప్రజల అవసరాలను తీర్చేది కదా అది. తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం బీసీసీఐ ముందుకొస్తే భూ సమస్య పరిష్కరించకుండా ఆ స్టేడియం ప్రతిపాదనను రద్దు చేసింది ఎవరు? చంద్రబాబు కదా. హైదరాబాద్ తరహా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత తిరుపతిలో శంకుస్థాపన చేయిస్తే ఆ ప్రాజెక్టును కూడా టీడీపీ ఎందుకు పక్కన పెట్టింది? చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టును ఎందుకు ముందు తీసుకోలేదు? తను రాయలసీమ మంచి కోరినవాడైతే, రాయలసీమ క్షేమం కోరినవాడైతే, నిమ్స్ను చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని కూడా ఆయన కదా రద్దు చేసింది, ఇంకెవరు కాదు కదా. ఇన్ని చేసి ఇవాళ వచ్చి రాయలసీమకు నేను లాభం చేస్తాను, రాయలసీమను అభివృద్ధి పదంలో నడిపిస్తాను అని చంద్రబాబు మాట్లాడడం ఎంత
హాస్యాస్పదం కాదు. ఆయన ఎక్కడ తాను చేయదలుచుకున్నది మనసులో పెట్టుకొని బయటికి మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు అందుకే అర్థమైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు రాయలసీమ వాడైనప్పటికీ రాయలసీమకు ఏ రకంగానూ ఆయన 14 ఏళ్ల పాలనలో న్యాయం జరగలేదనే విషయం మనందరికీ తెలిసిందే.